అమర్ ప్లీజ్ అమర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ప్రాబ్లం అర్థం చేసుకో. రేపు మా ఆయన వచ్చేస్తున్నాడు. సోనియా, ఈ ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చేయి. డైవర్సా? నేను అతనికి డైవర్స్ ఇవ్వలేను అమర్. అతను ఒప్పుకోడు. చాలా క్రూరుడు తెలుసా? క్రూరుడా? ఏం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడా? అవును, నా ప్రాణాలే కాదు నీ ప్రాణాలు తీస్తాడు. ఇలా ఏదైనా జరుగుతుందని పెళ్లికి ముందే నా చేత ఓ అగ్రిమెంట్లో సైన్ తీసుకున్నాడు. నేను అతనికి డైవర్స్ ఇస్తే అతని ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు. నువ్వు చెప్పేది కనుక నిజమైందంటే డైవర్స్ ఇస్తే నువ్వు నాలాగే బేకార్ అవుతావు అనమాట. అలాంటి మాటలు నాకు నచ్చవు అమర్. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నేను పేదదాన్నైతే నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలేయడమా? నిన్న నాకు కావాల్సిందలా నీ ప్రేమ ఒకటే. నీకు డబ్బున్నా లేకున్నా నిన్నెప్పుడూ ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా డబ్బుకి ప్రేమకి లింక్ పెట్టుకో. ఒక్క నిమిషం ఉండు, నేను నీకొక బహుమానం ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో జరగకూడని అసంభావితం జరిగితే అప్పుడు నువ్వు దీన్ని మర్చిపోకుండా పెట్టుకో. తప్పకుండా పెట్టుకుంటావుగా? ఇది నిన్ను రక్షిస్తుంది. ఇక నేను వెళతాను. ఓకే, బాయ్. సోనియా, 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 మై లవ్. నీకు నేనంటే ఎంత ప్రేమ డార్లింగ్. అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగా వస్తానని నీకెలా తెలుసు? నన్ను సంతోషపరచడానికి నాకు ఇష్టమైన షాంపైన్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుంచావే. నీలాంటి భార్య దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతున్నా. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. నీకు తెలుసా, ఐఎమ్ సో లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి నీలాంటి భార్య దొరకాలంటే. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఇక్కడే ఏదో చేయాలనిపిస్తోంది. ఓకే డార్లింగ్, వాట్ అబౌట్ మై వెల్కమ్ కిస్? లోనికి వెళ్దాం. ఐ వాంట్ మై వెల్కమ్ కిస్ నౌ. ఎవరది? నీకు నాకు మధ్య ఎవరో ఉన్నారు. జరుచుకున్నావు కదూ? జోక్యా, జోక్ చేశారంతే, ఊరికే తమాషాకి. కమాన్. నీకు విషయం తెలుసా, నాతో పాటు మా అక్కయ్య గారు అమ్మాయి అనుష్ కూడా వచ్చింది. సారీ డార్లింగ్, ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయను, నా బిజినెస్ అటువంటిది. నువ్వు నన్ను మిస్ అయినట్టే నేను నిన్ను మిస్ అయ్యాను. సారీ డార్లింగ్, సారీ. కమా కమా.